వరుసగా మూడోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ని గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ఓడిపోవడంతో ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక పాయింట్స్ టేబుల్లో ఆఖరి పొజిషన్కి చేరుకుంది కావ్యపాప టీం. అయితే ఈడెన్ గార్డెన్స్లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది సన్ రైజర్స్. కేవలం 16.3 ఓవర్లలోనే 120 పరుగులకే ఆల్అవుట్ అయింది. కోల్కతా బౌలర్లు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్పై విరుచుకుపడ్డారని చెప్పాలి. వరుస వికెట్లు తీస్తూ కేకేఆర్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించారు. ఇది రివెంజ్ టైం అంటూ బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం చాలా చెత్తగా ప్రదర్శన చేశారని అంటున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 44 పరుగులిస్తే సిమర్జిత్ సింగ్ 47 పరుగులిచ్చాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇవ్వగా 1 వికెట్ తీశాడు. ఇక మొహమ్మద్ షమీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. వరుస ఓటములతో బాధపడుతున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్కి డేవిడ్ వార్నర్ సర్ది చెప్తున్నారు. నమ్మకం ఉంచండి, అంతా బాగానే జరుగుతుంది, పరిస్థితులు మారుతాయి అంటూ ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్స్కి వార్నర్ రిప్లై ఇస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఎంతమంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం డేవిడ్ వార్నర్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారని చెప్పాలి.